హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు, రాగి పిండితో ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ. ఈ పప్పులన్నీ మనకి చక్కగా మంచిగా వేగిపోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయ వచ్చి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మనకి పచ్చివాసన పోయేటట్టుగా వేగితే సరిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఒక కప్పు పెసరపప్పు వచ్చేసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నామండి. మంచిగా కడిగేసేసి నానిందనమాట పప్పు చక్కగా. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, తగినన్ని నీళ్లు పోసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొచ్చుకుందామండి. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని విస్క్ పెట్టి మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకున్నామనుకోండి, మంచిగా పిండి మనకి లైట్ అవుతుందనమాట. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక కప్పు రాగి పిండి తీసుకుందాము. ముందు నీళ్లు వేయకుండా పిండి మంచిగా కలుపుకుందామండి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు యాడ్ చేసుకుందాం. ఒక కప్పు నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయి. ఒకేసారి వేసుకోకుండా చెక్ చేసుకుంటా కలుపుకుందామండి. కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఉండలేమి లేకుండా పిండి మంచిగా కలిపేసుకుందాము. కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రాగి పిండి అనేది నానుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. పిండి కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందనమాట. ఇప్పుడు దీనిలో మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్న తాలింపుని కలిపేసుకుందాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తినదగిన ఒక మంచి రెసిపీ. ఒక్క చిటికెడు వంట సోడా వేసుకుందాం. దీనివల్ల మంచి సాఫ్ట్‌గా వస్తుందండి. వద్దనుకున్నారనుకోండి స్కిప్ చేసేయొచ్చు. ఏం పర్వాలేదు. ఇప్పుడు పెనం పెట్టుకొని కొంచెం నూనె అప్లై చేసుకున్నామనమాట. ఒక గరిటె పిండి వేసుకొని దీన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. మనం ఊతప్పం ఎలా వేసుకుంటామో అంతేనండి. పైనుంచి కొంచెం నూనె వేసుకుందాం. క్యారెట్‌ని మనం తురిమి పెట్టుకున్నాం. దాన్ని పైన వేసుకుందామండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట ఇలా వేసిచ్చారంటే. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. 2 పక్కలా చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చాలా సింపుల్ అనమాట. దీనిలో టైం అంతా మనకి పప్పు నానే టైమేను. ఒక అరగంట నానితే సరిపోతుంది పప్పు. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం.
తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. మీకు నచ్చిన చట్నీ తినొచ్చనమాట. చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.